హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేము వరి నాట్లు ఎలా వేసామనేది చూపిస్తున్నానండి. ఇదైతే పొలంకి అందరం కలిసి వెళ్ళాము. పిల్లడు చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి అయితే చేసాడండి. ముందుగా అయితే ధాన్యం మూటలు పట్టుకొని వెళ్ళారు. ఇంక నేను వాళ్ళ వెనకతలే వెళ్ళాను. ఫస్టే వాళ్ళ బాబాయ్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా వాళ్ళ బాబాయ్ జల్లుతూ ఉండగా ఇంకా కుర్రోడు కూడా కొద్దిగా చేతులతో అయితే జల్లాడండి. చాలా బాగా జల్లారు. చాలా బాగా అనిపించింది కూడా. పొలాలు కూడా చాలా ప్రశాంతంగా అనిపించినాయి. ఇగోండి ఎవరికి తోచినట్టు వాళ్ళైతే ఫుల్గా వరి నాట్లు అయితే వేశారు. అందరూ ముందే వేసుకున్నారు. ఇంక టైం లేక వీళ్ళైతే కొంచెం లేట్గా వేశారు వరి నాట్లు. ఇంకా పిల్లడు చాలా బాగా వేసాడు నాట్లు అయితే. ఇగోండి మా చిన్న కుర్రోడు ఈడు ఇంకా వాళ్ళన్నితో పాటు బాగా ఎంజాయ్ చేసాడు. ఇలాగ మొత్తం అంతా జల్లారండి. 2 బస్తాలు ఇవి 2 బస్తాలు ధాన్యం మొత్తం ఇలా జల్లిన తర్వాత ఇదంట పిసుకుతారంట. నెక్స్ట్ అలా పిసికి వేస్తారంట ఆకు. దీన్ని పిసుకుడాకు అంటారు. కొంచెం మామూలుగా దున్ని కూడా వేస్తారు, ఇంకా గొప్పుతో కూడా వేస్తారట. ఇది ఇలాగైతే వాటర్ ఎక్కువ ఉండడం వల్ల పిసుకుడాకు అయితే వేశారు. ఇంకా మొత్తం అంతా వరి నాట్లు అంటే ధాన్యము వడ్లన్నీ అలాగ పూర్తిగా జల్లేశారు. మొత్తం అంతా జల్లిన తర్వాత ఇంకా వాళ్ళ నాన్నమ్మతో పాటు వాడు కూడా ఇలాగైతే చేసాడండి. ఈరోజు కుర్రోడు యాక్టివిటీ ఇదన్నమాట. ఆడైతే చాలా ఎంజాయ్ చేస్తూనే చేశాడు. ఫస్ట్ వాడికి ఎలా చేయాలో తెలియలేదు. అప్పుడు వాళ్ళ నాన్నమ్మని అడిగి అయితే తెలుసుకుని చేసాడండి. చాలా బాగా చేశాడు. ఇంకా ప్రతి క్షణము ఎంజాయ్ చేస్తూనే చేశాడు. చూడండి అలా డాన్స్ వేస్తున్నాడు. ఒక పక్క నుంచి వాళ్ళ బాబాయ్ జల్లుతుంటే ఇంకా వాళ్ళ నానమ్మ వాడు అయితే ఫుల్గా ఇలాగైతే నెరుపుకుంటూ అయితే వచ్చారు, పిసుక్కుంటూ. ఇంకా అలాగా మొత్తం అంతా అయితే అలాగే చేశారండి. ఆ తర్వాత కొద్దిసేపు పోయిన తర్వాత మేము కూడా వెళ్ళాము. ఇంకొచ్చేసి ఇగోండి చాలా బాగా అనిపించింది. చిన్నపిల్లల్ని వీలైనప్పుడు కంపల్సరిగా పొలంని అయితే చూపించాలండి. అక్కడ అగోండి ఇంకా వాళ్ళ బాబాయ్ ఇంకా వేస్తూనే ఉన్నారు. ఈ పక్క నుంచి వీళ్ళైతే వీళ్ళ నానమ్మ ఈడైతే ఇలాగ పిసుకుతున్నారు. తర్వాత వచ్చి కుర్రోడు నేను కూడా వేస్తాను అనేసి వెళ్ళాడు. అవి మొత్తము వాడు పట్టుకోలేడు కాబట్టి లాస్ట్లో వేద్దులే అని చెప్పారు. ఇంకా అలాగైతే వీడు ఇలా చేస్తున్నాడు. వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే వాడికి కొంచెం ఈజీ అనిపించింది. తర్వాత ఇంకా చాట్ తీసుకొని వీడు కూడా ఫుల్గా వేసేసాడండి. లాస్ట్లో కొంచెం ఉంటుండగా ఇచ్చారు, ఇలా వేసాడు. నెక్స్ట్ అదంతా ఇప్పుడు ఎంతవరకు జల్లారో వరి నాట్లు అవన్నీ అలాగే పిసుకాలండి. మొత్తం అందరం అయితే కలిపి మొత్తం అంతా అలాగే చేసాము. చూడండి ఇటు చేస్తాడు అగోండి అలాగా. అంతే అలాగా మొత్తం అందరం అలాగే చేసేసాము. చాలా బాగా అనిపించింది. ఇంకా కాకులు కూడా చాలా వచ్చినాయండి విత్తనాల కోసం. వాటి తర్వాతే కదా మనం ఇంకా ఆటి ఆహారం కూడా అక్కడే అయిపోయింది. అటు పిసుకాలి ఇటు పిసుకాలని నేనైతే చెప్తున్నాను. కొద్దిసేపు అయిన తర్వాత వాడైతే కడుక్కోవడానికి వెళ్ళాడు. చాలా వరకు అయితే బాగా అనిపించింది. ఇంకా పొలంలో పిల్లలు అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ వాటర్ బాగుంటుంది, మట్టి ఉంటుంది. మట్టిలో ఆడడం వల్ల పిల్లలకి ఇమ్యూనిటీ బాగుంటుందండి. ఇంకా మొత్తం అంతా అయితే అందరం కలిపి ఇలాగైతే పిసుకేసాం. చూసిందా వరి అసలు ఎక్కడ కనిపించట్లేదు వడ్లు. అలా ఉంటే కొన్ని రోజులకే నాటేస్తాయటండి. ఇంకా కాలువ తీశారు వాళ్ళ బాబాయ్తో పాటు వాడు కూడా కాలువ తీసాడు. నేనైతే ఏది చేయమని చెప్పలేదు. తన ఇంట్రెస్ట్ ప్రకారంగా తను చేశాడు. చాలా బాగా చేశాడండి. ఇంకా అందరూ మెచ్చుకున్నారు, వాళ్ళ బాబాయ్, పిన్ని, ఇంకా వాళ్ళ నానమ్మ, వాళ్ళందరూ. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మాకు ఇంకో కుర్రోడు కూడా ఉన్నాడు. వాడైతే ప్రజెంట్ ఇక్కడ లేడు. వాడున్నా కూడా చాలా ఎంజాయ్ చేస్తాడు. ఇంకొచ్చి ఇలా అంతా అయింది. అందరం అయితే కాళ్ళు చేతులు అక్కడ వాటర్లో కడుక్కొని ఇంటికైతే బయలుదేరేసాం. చూడండి ఎంతలాగా ఎంజాయ్ చేస్తున్నాడో వీడు వాళ్ళ చిన్న తమ్ముడు. వీళ్ళిద్దరూ అయితే ఇక్కడ లొకేషన్ బాగుందని ఫోటో తీసుకున్నారు. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.